3 డేస్ క్రితం ఈ నెల 6వ తారీఖు నాడు మాదిగా ఉద్యోగుల సదస్సులో ప్రొఫెసర్ కాసిం గారు మాదిగా అమరుల గురించి మాట్లాడడం జరిగింది. ఆ అమరుల గురించి మాట్లాడంగానే ఇలా మాదిగా అమరుల కుటుంబాలను మందకృష్ణ మాదిగ గారు కలవడం జరిగింది నిన్న. అంటే ప్రొఫెసర్ కాసిం గారు అమరుల గురించి మాట్లాడంగానే ఇమీడియట్లీ మందకృష్ణ గారు పోయి అమరులను కలవడం జరిగింది. అమరులు చనిపోయి 17 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా నిన్న తప్ప ఏ రోజు కూడా అమరుల గురించి మాట్లాడిన పాపాన మందకృష్ణ మాదిగ పోలేదు, మాట్లాడలేదు. ఇలా అమరుల త్యాగాల మీద ఈయన పబ్బం గడుపుకుండు. ఏ ఒక్కరోజు వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడిన చరిత్ర లేదు. ఆ కుటుంబాల క్షమాపణ చెప్పి వాళ్ళని కలవాలని మేము డిమాండ్ చేసినాం. గతంలో కూడా క్షమాపణ చెప్పకుండానే ఇవాళ ఆయన వాళ్ళ కుటుంబాలను కలవడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మందకృష్ణ మాదిగను. ఎందుకంటే ఆ కుటుంబాలలో ఏ రోజు వాళ్ళ స్థితిగతులపై నువ్వు మాట్లాడలే, ఏ రోజు వాళ్ళు ఎట్లున్నారని ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళలే. సమాజంలో ఎంఆర్పిఎస్ అంటే అన్ని వర్గాలకు పనిచేస్తుందని చెప్పుకుంటాడు ఎక్కడ పోయినా అక్కడక్కడ మందకృష్ణ మాదిగ గారు. మరి నీ సొంత ఇంటి నీ సొంత ఉద్యమంలో వాళ్ళ చనిపోతే వాళ్ళను పరామర్శించిన పాపాన లేదు, నువ్వు ఇతరుల గురించి మాట్లాడుతున్నావు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు త్యాగాలు మాయి అమరుల పరిస్థితి ఏదని నిజం కాలేజీలో అమరుల తల్లుల కడుపుకోత మహాసభ నిర్వహించడం జరిగింది. మరి వాళ్ళు అమరులైనప్పుడు మరి మాదిగ ఉద్యమంలో దండరంలో చనిపోయిన కుటుంబాల కోసం నువ్వు ఎందుకు సభ పెట్టలే, ఎందుకు ఉద్యమం చేయలేదు? ఇవాళ ఎక్కడన్నా ఎవడన్నా క్యాస్ట్ బేసిక్ మీద ఈ కులం ఇట్లన్నా మొన్న ఈ మధ్యలో రాజేష్ చాలా బ్రహ్మాండంగా ఉద్యమం చేస్తున్నావు, మేము స్వాగతిస్తున్నాం, మాట్లాడుతున్నావు. మరి నీ సొంత ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ మీద ఎందుకు నువ్వు మాట్లాడలే? ఇప్పటి వరకు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకు ఒక ఇల్లు కట్టియాలి ప్రభుత్వం అని ఎందుకు ఇవ్వలే? ఒక అమరుల స్తూపం కట్టాలని ఎందుకు మాట్లాడలే? అంటే వాళ్ళు గుర్తు రాలే. అంటే కాసిం గారు మాట్లాడంగానే నువ్వు ఇమ్మీడియట్గా అమరులకు ఇది ఏడ జరుగుతుందో, వాళ్ళకి ఏడ న్యాయం జరుగుతుందో, ఏడ ఉద్యోగం వస్తుందో, ఏడ వాళ్ళు డెవలప్ అవుతారో అనే ఉద్దేశంతో నువ్వు కలిసినావు తప్ప నీకు అమరుల కుటుంబాలపై ఏమాత్రం ప్రేమ లేదని మేము మందకృష్ణ గారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ మాట. ఇది అందరూ తెలుసు. పొన్నాల యాదయ్యని అడగండి, మహేష్ తండ్రిని అడగండి, దామోదర్ వాళ్ళ కుటుంబం అడగండి, ఏ రోజు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడిన పాపాన లేదు. ఉద్యమం అందరు త్యాగాల మీద అయితే నీ ఒక్కరికే పేరు వచ్చింది. ఉద్యమంలో మీరు దండోర ఉద్యమంలో మీరు గమనించండి, మందకృష్ణ మాదిగ పేరు తప్ప సెకండ్ వ్యక్తి పేరు ఎవరైనా ఉందా? ఆనాటి నుండి ఈనాడు వరకు 32 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇలా మందకృష్ణ మాదిగ ఎమ్మటి సీనియర్లు ఎవరు ఉన్నారు? కృపాకర్ మాదిగ ఉన్నాడా? సుంకపాక దేవన్న ఆయన ఇంట్లో మొత్తం ఒక 10 ఏళ్ళు మొత్తం నీ ఇంట్లోనే, నీ పిల్లలు కూడా అక్కడనే పెరిగి పెద్ద అయినారు, వాళ్ళ ఇంట్లో ఉండే. కనీసం ఆయన చనిపోతే కూడా ఆయన చావు దగ్గరికి రాలేను. పిల్లి మాణిక్యరావు, యాతాకుల భాస్కర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా నాగార మంజన్న, ఎవరి దగ్గరికి, ఎవరు చనిపోయిన కుటుంబాల దగ్గర కూడా నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించలే. నువ్వు ఇలా అమరుల గురించి కలిసినావు అంటేనే మేము సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాం. నువ్వు పొద్దులేస్తే సామాజిక ఉద్యమం ఎంఆర్పిఎస్ దండోరు అంటున్నావు, అన్ని వర్గాలకు మేము అండగా ఉంటున్నాను. నీ సొంత ఇంటిలో జరిగిన దానికి వాళ్ళని మనసులోనే గుర్తించలే. ఒక ఉదాహరణ మీకు అది కుక్కలకు, నీ ఇంటి కుక్కకి ఇచ్చిన విలువ దండోరు ఉద్యమంలో గాళ్ళకు కూడా నువ్వు ఇవ్వలేదు. నీ ఇంట్లో కుక్క పిల్ల పోతే ఒక పోస్టర్ వేయించినావు నా చేతనే, అది అందరూ తెలుసు. దండోరు ఉద్యమకారులు కుక్క తప్పిపోయేది చిన్న పిల్ల, అరే నా కుక్క పోయిందని మొత్తం పోస్టర్లు అతికించి ఇచ్చినాం మొత్తం ఎక్కడ ఆ ఏరియా మొత్తం. అదే సమయంలో అప్పుడు ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు అన్న ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. ఆయన ఇప్పుడు SC/ST కార్పొరేషన్ చైర్మన్ అంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ అమ్మ బాగాలేదు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాగేశ్వరరెడ్డి హాస్పిటల్లో
ఆమె చావు బతుకుల్లో ఉంటే, అన్నా నిన్ను డబ్బులు అడిగితే నా కుక్కోయిందని నా బాధలు ఉంటే నువ్వు డబ్బులు అడుగుతున్నావు అని చెప్పిండు. ఇది కాదని చెప్పండి. ఇప్పుడు మాణిక్యరావు నువ్వు అడిగినా తెలుస్తుంది. అంటే అట్లాంటి జాతి ఉద్యమం పట్ల ఒక్కరిని కూడా నువ్వు వాళ్ళ దగ్గర చూడలే. నీ కుక్క చనిపోతే నువ్వు గోరికి ఇట్లా దండం పెట్టి సాష్టాంగా నమస్కారం పెట్టొద్దు అంటలేదు. కానీ మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికే రాలేదే. అంటే నువ్వు కుక్కలకు ఇచ్చే విలువ కూడా, నీ ఇంటి కుక్కకి ఇచ్చే విలువ కూడా నువ్వు దండోర ఉద్యమకారులకు ఇవ్వలేదు. ఇది వాస్తవమా కాదా? ఇది మందకృష్ణ అన్నకు తగునా? అంటే ఎంబీఎఫ్ అంటే నీదే ఉంటుందా? ఈ ఈ ఈ సమాజంలో, రాజ్యాంగంలో ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. సభ పెడితే కాశీ మీద దాడి చేసినట్టు ఎంప్లాయీ నుంచి మొదలు పెట్టుకుంటే నేను చెప్పాను కరెక్టా? నీకు సంబంధం లేకపోతే ఆ సభకు నాకు సంబంధం లేదు అనుకో. ఆయన ఉద్యమానికి దండోర ఉద్యమం వల్లనే ఆయనకు పేరు వచ్చింది. దండోర దారనే జాబ్ వచ్చింది. ఇది మాట్లాడడం ఇది సిగ్గు. అంటే కాశీం అన్నట్టు ఆయనకు సబ్జెక్ట్ లేదా? లేకపోతే కాశీం అంటే ఆయనకు చదువు రాదా? నిజాన్ని చెప్పాలంటే నువ్వు కాశీం వద్దు జాబ్ అది ఇవాళ చెప్పుకుంటూ పోతే ఏమో మన కడుపులో ఓడుచుకుంటే మన పేగుల మీద పడ్డట్టు. మందకృష్ణ మాదిగా నడవడానికి కాశీంకు దండోర ఉద్యోగం సంబంధం లేదని. నేను ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అన్ని రోజులు కాశీం లేకుంటే ఏ కరపత్రం బయటకు వెళ్ళి ఇచ్చిందో మందకృష్ణ మాదిగా నన్ను చెప్పమనండి. ఒక్క కరపత్రం ఆయన లేకుంటే ఇది రాయాలన్నా బయటికి వచ్చిందేమో చూడండి. ఒక్కడికి 2 మాటల మేము రాయించుకొచ్చేది కదా. మేధావుల మీటింగు ప్రొఫెసర్ కాశీం గారు పెట్టలే. మేధావుల మీటింగ్ మొత్తం అరగోపాల నుంచి మొత్తం అన్ని మేధావుల కోఆర్డినేట్ చేసింది ఎవరు? ఆయన కాదా? నీకు నచ్చలేదు, నచ్చకపోతే విభేదించు. ఆ మీటింగ్ మాకు సంబంధం లేని ఊకో. ఆయన త్యాగం ఎంత ఉందో తెలియదా? మాకు తెలుసాడా? కీలకంగా పనిచేసిన నీ దండోర ఉద్యోగంలో మందకృష్ణ మాదిగను ఎవరెవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చాలా సీరియస్గా పనిచేసిన ఒక 50 నుంచి 60 కేసులు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ దండోర ఉద్యోగంలో ఎక్కువ కేసులు ఉన్నాయని కూడా నేనే అని సందర్భం గుర్తు చేస్తున్నా. కాదని మందకృష్ణ మాదిగ అని చెప్పమనండి. అట్లాంటి వ్యక్తి మీద 5 రోజులు చేస్తున్నంటే ఈ 5 రోజుల గురించి మాట్లాడితే చాలా మాట్లాడవలసి వస్తుంది. ఇలా 5 రోజుల గురించి మాట్లాడితే మందకృష్ణ అన్న బిడ్డకు సీట్ ఎట్లా వచ్చిందో చెప్పమను. నేను చెప్పాలనుకుంటే చెప్తా. అది ఆయన చెప్పనప్పుడు నేనే చెప్తా. ఎట్లా వచ్చిందో చెప్తా. నీ కొడుకు విదేశాలకు వెళ్ళింది, ఎట్లా పోయింది తెలియదా? ఇవన్నీ సమాజం తెలియదా? ఇలా పోతూ పోతూ లాస్ట్ కూడా అరే జాతిలో ఒకడున్నానే సబ్బండ కులాలు అందరు త్యాగం చేశారు నీకోసం. ఇలా నా మీద 60 కేసులు ఉన్నాయి. చాలామంది మీద ఉద్యమం అసెంబ్లీలు ఎక్కినా, నేను కూడా అసెంబ్లీ ఎక్కినా. చాలామంది నాతో పాటు జైలు పాలైనారు, ఉద్యమంలో కీలకంగా భాగస్వామైనారు. మరి వాళ్ళని ఏ రోజన్నా వాళ్ళ స్థితిగతుల గురించి అడిగినాడా మందకృష్ణ? ఏ రోజన్నా వాళ్ళకు ప్రభుత్వం నుంచి అయితే పథకాలలో కార్పొరేషన్ లోన్లో అట్లాంటివి పెట్టించినారా? పెట్టేయలే. ఎక్కడ కూడా నువ్వు వాళ్ళను ఉద్యమాన్ని ఓనుగానే చేసుకున్నావు కదా. నీ తర్వాత సెకండ్ లీడర్ ఎవరో చెప్పమనండి. మందకృష్ణ తర్వాత ఏ పార్టీలో అయినా ఏ ఉద్యమంలో అయినా పోయిన తర్వాత సెకండ్ క్యాడర్ పోయి ఫస్ట్ ఈయన మాట్లాడుతుంటారు. నీ తర్వాత మందకృష్ణ అన్న పేరు తప్ప ఇంకో పేరు మీరు ఎక్కడన్నా చూసిరా? పోస్టర్ల మీద ఎక్కడైనా చూడండి. ఏనాడు అమరుల గురించి మాట్లాడే అర్హత మందకృష్ణకు లేదు. మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొట్టమొదటి అమరులను గుర్తించింది మేము. అమరులు చనిపోయిన కుటుంబాలకు ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇదే రాజేందర్ అన్నప్పుడు ఉమ్మడి వాళ్ళు ఉన్నప్పుడు, అదే అప్పుడు మంత్రివర్గంలో హరీష్ రావు అన్న, కేటీ రాణిల అందరి సమక్షంలో 14 కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినాం. తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో దండోర ఉద్యమం కూడా అంతే న్యాయమైంది అన్నప్పుడు ఆనాడు ఒక ఉద్యమకారుడైన కేసీఆర్ గుర్తించి 14 కుటుంబాలకు ఆర్థిక సాయం చేయించిన చరిత్ర మా తెలంగాణ ఎంఆర్పీఎస్కుంది. ఇది కాదని చెప్పమనండి. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ అమరుల దగ్గరికి ఇదే మోతుకుపల్లి అన్న నరసింహుల ఆధ్వర్యంలో మేము అందరం కలిసిపోతే తమ ఈ అమరులకు ఏదైనా ఖచ్చితంగా వేయాలన్నప్పుడు మేము ప్రపోజ్ చేసిన ఫస్ట్ డిమాండ్, అన్న ఇంటికో ఉద్యోగం అన్న మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడుగుతూనే ఉన్నాం. ఆ ఉద్యమాన్ని గుర్తించాలి, కొంత ఆర్థిక సాయం చేసిరు తప్ప ఇంటికో ఉద్యోగం రాలేదన్నా, వాళ్ళకో ఇల్లు రాలేదన్నా, వాళ్ళు ఇప్పటికి కూడా డబ్బులు లేక ఇబ్బంది స్థితిలో వాళ్ళ పూట గడవడం కష్టం ఉందంటే నరసింహన్న సాయం చూసి వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఈ కుటుంబాలకు న్యాయం చేయాలి తమ్మని ఆనాడు మొన్న రీసెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు సన్మానించి 5 లక్షలు ఇప్పించిన చరిత్ర మన కళ్ళ మూట అవపడుతుంది. మన మందకృష్ణ ముఖానికి ఏ రోజు ఏ రూపాయి ఇప్పించిన ఉద్యమపరంగా వాళ్ళ జాతి పేరు మీద అక్కడక్కడ ఇచ్చిన పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలే. యాదే దుమ్మెచ్చి నీ ఇంటి దగ్గరికి వచ్చి సురేందర్
మాదిగ తండ్రి పొన్నాల యాదయ్య వచ్చి మట్టి పోసిపోయాడు కాదా, అందరు తెలుసు. ఆయన పొన్నాల యాదయ్య ఉంటే మందకృష్ణ అట్లకి వెళ్ళిపోయేది. ఇది కాదని చెప్పండి మందకృష్ణ మాదయ్య గారిని. అసలు కుటుంబాలను ఇవాళ నువ్వు పరామర్శిస్తాను పోయి నేను చేస్తాను. ఫస్ట్ అమరుల కుటుంబాలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు ఏ పార్టీతోటి ఎప్పుడున్నా మీరు చూడండి, ఇక్కడ అక్కడ ఏ పార్టీ నువ్వు పొత్తు పెట్టుకొని పార్టీ ఎక్కడుంది? అసలు ఎంఆర్పిఎస్కు నువ్వు చూడండి, ఏ సంఘం ఏర్పడినా ఇది ఆయనతో సంఘం, ఇది టీఆర్ఎస్, ఇది కాంగ్రెస్ అన్నాడు తప్ప అసలు ఈయన ఎప్పుడు స్వతంత్రంగా ఉద్యమం నడిపిన చరిత్ర ఉందా? కొన్ని రోజులు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కొన్ని రోజులు ఆయనకు అనుకూలంగా చేసేవి, చంద్రబాబు నాయుడు కొన్ని రోజులు అనుకూలంగా చేసేవి. అంటే ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతంగా పరంగా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా చేస్తున్నావు కాదా? అందరూ తెలిసిన విషయం కదా. మనువాదాన్ని ఒకనాడు మమ్మల్ని చదువుకు దూరం చేసింది బీజేపీ. మనువాదం అంటేనే అంబేద్కర్కు వ్యతిరేకవాదం. మా చదువుకు మమ్మల్ని అంటరానిగా ఉంచిందే అది. అట్లాంటి పార్టీని ఇలా జాతిని మొత్తం తాకట్టు పెడుతుంది. బీజేపీ చేసింది మాకు సహకరించిందంటే ఎక్కడ సహకరించింది? బీజేపీ నిజంగా సహకరించిందని మందకృష్ణ మాదేకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు ఎందుకు పెట్టలే? ఎన్ని బిల్లులు చేసుకోలే బీజేపీ ప్రభుత్వం? నోట్ల రద్దు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ సమస్య కావచ్చు, రామ మందిరం కావచ్చు, మొన్న సిడబ్ల్యూ మహిళల బిల్లు కావచ్చు. మరి ఇవన్నీ పార్లమెంట్లో చట్టం చేసుకుంది. ఒక వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టలే? నీకు మోడీ చాలా దగ్గర కదా, నేను అతుకున్నా కదా, బాయ్ నా చిన్న తమ్ముడానికి కావాలించుకుండు కదా, మరి ఎందుకు నీకు పార్లమెంట్లో బిల్లే పెడితే అయిపోతుంది కదా? మరి బిల్లు ఎందుకు పెట్టించలేదు నువ్వు? కోర్టు కూడా మరి బీజేపీ ప్రభుత్వం చెప్తుంది, కోర్టు వింటుంది, అదనే చెప్పు. కోర్టులను శ్వాసిస్తుంది బీజేపీ ప్రభుత్వం, అందుకే కోర్టు తీర్పిచ్చింది, అదనే చెప్పాలి కదా. అది కూడా చెప్పకపోతే పెట్టకపోను నువ్వు మనువాదానికి మొత్తం జాతిని తాకట్టు పెడుతుంది. మరి నీ సొంత పార్టీని ఎందుకు డెవలప్ చేస్తలేవు? నువ్వు ఇప్పటికీ ఒక వ్యక్తి ఎక్కడైనా చూడండి, 2 పార్టీలు ఉంటాయి, 3 పార్టీలు ఉంటాయి. అది పార్టీ మారిన వాళ్ళు ఉంటారు. 2-3 వ్యక్తి కాదు. ఒక వ్యక్తి టీఆర్ఎస్లో జాయిన్ అవుతాడు, తర్వాత కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా జనసేన ఏదన్నా పార్టీ కావచ్చు. కానీ ఒకే వ్యక్తి రాష్ట్రంలో ఉన్నాడంటే మావాడే గ్రేట్. 3 పార్టీలు 2004లో మహాజన సంఘర్షణ సమితి పెట్టి రాజ్యాధికారమే దిశగా ఊసా బెల్లనాయకన్నా మొత్తం బ్రహ్మాండ తీసుకుపోయినాడు. అది ఎక్కడ పోయిందో కనుమరగింది, అయిపోయింది. మళ్ళా అది అయిపోగానే మళ్ళీ వర్గీకరణ అని పట్టిండు. మళ్ళీ 2009లో 4 నుంచి 9 మళ్ళీ ఎన్నికలు వస్తున్నప్పుడు ఏమైంది? 2004 తర్వాత అది అయిపోయింది, పార్టీ పోయింది, వర్గీకరణ అన్నాడు. మళ్ళీ 2009లో మళ్ళా ఒక కొత్త పార్టీని తీసుకొని రాబోయాడు, తిలింగ పార్టీ పెట్టి 2004లో. అది తర్వాత 9లో మళ్ళా తిలింగ పార్టీ తెర మీదకి పోదాం, మనమే బ్రహ్మాండంగా పనిచేద్దామని తిలింగ పార్టీని తెర మీద తీసుకొచ్చిండు. ఆ తిలింగ పార్టీ 2009లో ఎన్నికలు అయిపోగానే మళ్ళీ కన్మార్గా అయిపోయింది, మళ్ళీ ఎంఆర్పిఎస్ అని వచ్చిండు. ఈ 2014లో మన జాతి నాయకులు ఎవరున్నా మాట్లాడతలేరు. ఇక తిలింగ పార్టీ పక్క పెట్టిండు, మహాజన సంఘర్షణ పార్టీ పక్క పెట్టి 2014లో మనమే స్వతంత్రంగా ఎదుగుదాం, ఎస్సీ ఎస్టీ బీసీ అనగాల వాళ్ళగా ముందుకు తీసుకెళ్దాం, వికలాంగ సాక్ష్య సికింద్రాబాద్లో మహాజన సోషలిస్ట్ పార్టీ నువ్వు స్థాపించే ముందు ఏం మాట్లాడాడు? ఇక నుంచి ఎంఆర్పిఎస్ జెండాను మర్చిపోతున్నాం మనము, ఆ పార్టీ ఇంకా వారం రోజులలో పెడతామనంగా ఇక నుంచి మహాజన సోషలిస్ట్ పార్టీనే ముందుకు తీసుకెళ్దాం. వరంగల్ సాయంపేటలో రాత్రి 12-1 అవుతుంది, మొత్తం కన్నీరు పెట్టి ఏడ్చి ఇక నుంచి ఎంఆర్పిఎస్ గురించి జెండా గురించి మాట్లాడొద్దు, జెండా గురించి ఎవరు ప్రస్తావించొద్దు, ఇక నుంచి మహాజన సోషలిస్ట్ పార్టీ మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మన హక్కుల కోసం ఎవరు మాట్లాడతలేరు. మోత్పల్లి నరసింహ అన్నాళ్ళు ఉంటే వాళ్ళు టీడీపీ వైపు ఉంటారు, దామోదర్ అన్నాళ్ళు ఉంటే వాళ్ళు కాంగ్రెస్ వైపు ఉంటారు, సర్వేసత్యనాలు ఇట్లా. మరి మనకెట్లా? మనం ఒక కమిట్మెంట్గా రాజ్యాధికారం వైపు ప్రయాణించాలంటే వాళ్ళు తొత్తుగా అయిపోయారు. మనం స్వతంత్రంగా పార్టీ పెట్టి ఈ రాజ్యాధికారం కోసం మనం ఫైట్ చేద్దామన్నాడు. మహాజన సోషలిస్ట్ పార్టీ దాన్ని ఎస్టాబ్లిషన్ చేసిందా? నీ పక్కకున్న అధ్యక్షుడే ప్రదీప్ గారు తీసి నువ్వు ఒంటెత్తి పోకడ పోతున్నావు, నువ్వు తప్పురా అని నేను పక్కకు పెట్టి వెళ్ళిపోయాడు. మరి మహాజన సోషలిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, అది కూడా మార్చినావు. మళ్ళీ బీజేపీ పార్టీకి జతగట్టి బీజేపీ కోటే అని చెప్తున్నావు. నువ్వు ఆనాడే నీకు మేధావులు దూరమయ్యారు. ఆనాడే నువ్వు బీజేపీకి ఎప్పుడైతే ఓటేయమని నువ్వు తీసుకొచ్చినావో ఆనాడే సమాజం నుండి నిన్ను వెలివేయబడ్డావు నువ్వు, మేధావుల నుండి. ఇది అందరికి తెలిసిన చరిత్ర. ఇప్పటికైనా కాశీం లాంటి వాళ్ళపై బురద జల్లకు, నువ్వే చాలా తప్పులు చేసినావు ఇప్పటికే. అటు జాతి ఉద్యమాలు కాబట్టి ఇంకేదైనా ఎక్కడికైనా
నీకు ఒక్కనికే పేరు వచ్చింది తప్ప ఎవరికి రాలే. త్యాగాలు చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరెవరికోతో సబ్బండ సమస్యల గురించి నువ్వు మాట్లాడుతున్నాని వేదికలపై చెప్తున్నావు. నీ సొంత ఉద్యమంలో నీ మాదిగ తమ్ముళ్ళు చనిపోయినప్పుడు ఏం ఉద్యమం చేసినావు? సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా తెలంగాణ ఎంఆర్పిఎస్ ఎవరైతే న్యాయంగా రేపు భవిష్యత్తులో మేధావులు అంటే వాళ్ళకి మేము అండగా ఉంటాం. కాశీం గారికి కూడా మా ఉద్యమం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఆయన త్యాగం ఏందో మాకు తెలుసు. మందకృష్ణ మాదిగను ఇప్పటికి కూడా నేను ఒకటి ఛాలెంజ్ విసురుతున్నా. దండోర ఉద్యమంలో అది కాశీం గారికి పాత్ర లేదని చెప్పమనండి. ఇక వాళ్ళీళ్ళు మాట్లాడడం కాదు, చిన్న పొరగాల వాళ్ళీళ్ళు స్వయంగా మందకృష్ణ అన్నను మందకృష్ణ ఎందుకంటే మాకు గౌరవం ఉంది, సంస్కారం ఉంది, అడవులుగా మాట్లాడడం. ఇవాళ మేము దూరమైన నిన్ను అన్నానే పిలుస్తున్నాం. ఏ రోజు దండోర ఉద్యమంలో పక్కకు పోతే అందరిపై దాడులు చేయించిన చరిత్ర నీది. నువ్వు కొట్టుడు తిట్టుడు తప్ప చదువుకోవాలని చెప్పినావా? వీడిని కొట్టు వాడిని కొట్టు అనేది చేయించినావు తప్ప చదువుకుంటే జ్ఞానం వస్తుంది ధైర్యం వస్తుంది అని ఏ రోజు నువ్వు విద్యార్థులకు కూడా ఏ రోజు చెప్పలే. ఏ రోజు కూడా నీ ఒంటెత్తు పోకట్లే ఉన్నాయి కదా తప్ప జాతి అభివృద్ధి కోసం ఎక్కడ నువ్వు పనిచేయలేదు. కాబట్టి నీ సొంత లాభంకే ఉద్యమం ఉపయోగపడ్డది. కాబట్టి ఇకనైనా ఇప్పటికి ఏజ్ బారైతుంది, కలుపుకునే ప్రయత్నం చేయాలని ఒక చిన్న సూచన ఇస్తున్నాను నేను మందకృష్ణ మాదయ్య గారికి. ఇప్పటికే ఏజ్ 60 నువ్వు చేతగాకుండా అవుతున్నావు కాబట్టి ఇప్పటికి నీ చేసిన తప్పులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవ్వరు పక్క పోతే వాడు నీకు ద్రోహే. నువ్వేదో కరెక్ట్ ఉన్నట్టుగా మేము మాట్లాడే మాటలకు సమాధానం చెప్పాలని మేము డైరెక్ట్ మందకృష్ణ గారికి డిమాండ్ చేస్తున్నాం, అప్పీల్ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళ మీద వీళ్ళ మీద చేస్తే నీకు తగిన గుణపాఠం మా దండోర ఉద్యోగం చెప్తుందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ. అంటే ఆయన పోయి అమర కుటుంబాలని పరామర్శిస్తూ మాట్లాడినటువంటి వంగపల్లి సర్వరాజేష్ సంబంధించినటువంటి లాకప్ డెత్ గురించి ఒక ప్రకటన లేదు. అలాగే రాజ్యసభ సంబంధించినటువంటి దాంట్లో మాదిగలకు అన్యాయం చేస్తున్నప్పుడు కనీసం మీరు మాట్లాడినటువంటి కేవలం మందకృష్ణ మాదిగ టార్గెట్ చేస్తామన్నారు. మేము రాజ్యసభలో ముగ్గురికి అన్యాయం జరిగినప్పుడు మేము మాట్లాడినాం. నరసింహన్న పేరు కూడా మేము సూచించడం జరిగింది. మేము ఇదే ఆఫీసులో ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తుందని కూడా మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా ప్రశ్నిస్తాం. ఎందుకు అని అంటే అంబేద్కర్ అభయస్తాం అని చెప్పింది. 10 లక్షలు కేసీఆర్ ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇచ్చిన చరిత్ర లేదు. దాని మీద ఆల్రెడీ మేము డేటా తీస్తున్నాం. దానిపై మేము యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏదైతుందో మీరు అమరుల కుటుంబాల గురించి ఏది రాజేష్ గురించి మేము రాజేష్ విషయంలో మేము స్వాగతిస్తున్నాం అన్నాం మేము చెప్తా కూడా. కానీ మాదిగ అమరుల గురించి ఎందుకు మాట్లాడతలేమంటున్నాం మేము మనకు. అది మేము దాన్ని వ్యతిరేకిస్తలేము. రాజేష్ గురించి మాట్లాడిన దాన్ని కూడా మేము తప్పుగా భావిస్తలేము. ఫస్ట్ నువ్వు ఇంట్లో గెలిచి రచ్చ గెలిచాలంటున్నావు. నీ ఇంటి నీ తమ్ముళ్ళనే మర్చిపోయి నువ్వు ఎక్కడో సమాజం కోసం చేస్తున్నావు. కానీ నీ ఎమ్మటున్నావు ఎందుకు? నీ ఇంట్లో కుక్కకున్న విలువ మనుషులకు లేదంటున్నావు. కుక్క చనిపోతే గోరికాడ సమాధి కాడ దండం పెట్టావు. నువ్వు మనుషులు చనిపోతే రాలేదు. దాని గురించి మందకృష్ణ మాదిగ సమాధానం చెప్పాలంటున్నాం. ఏదైతే రాజ్యసభ కావచ్చు ముందు 3 ఎంపీల గురించి కూడా మేము మాట్లాడినాం. ఖచ్చితంగా ఇదే ఇక్కడ దగ్గర పెట్టిన ఒక ప్రోగ్రాం కూడా మేము ఇందిరా పార్కులో చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ సమస్యల పట్ల ఎస్సీ ఎస్టీ ఖచ్చితంగా మా సమస్యలు ఏదైతున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వంపై మేము యుద్ధాన్ని కూడా సిద్ధపడుతున్నాం. అది అభయాస్తం కావచ్చు. ఎస్సీ కార్పొరేషన్ గురించి గతంలో సబ్సిడీ ఏదైనా ఒక లోన్ తీసుకుంటే ఒక 20 లక్షలు వస్తే దానికి సబ్సిడీ ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సబ్సిడీ ఏదైతుందో అది మొత్తం క్యాన్సిల్ చేసింది. అంటే ఇచ్చే దాంట్లో కూడా రుణమాఫీ ఇవ్వకుండా అయింది. అది చాలా ఎంత దుర్మార్గం. పేరుకు రేవంత్ రెడ్డి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంటుండే తప్ప మొత్తం మోసమే, పచ్చిమేసమే. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మేము యుద్ధం ప్రకటిస్తున్నాం. ఈ వచ్చే ఫస్ట్ నుంచి ఈ 25 నుంచి మా ఉద్యమ కార్యాచరణ పాదయాత్ర రూపంలో, సైకిల్ యాత్ర రూపంలో ఏదో ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాదిగలకు, దళితులకు ముఖ్యంగా వాళ్ళపై అట్లా ఏదైతే పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని మేము గతంలో కూడా డిమాండ్ పెట్టినాం. ఎందుకంటే అందరికీ ఉద్యోగస్తులకు భద్రత ఉంది, కానీ పారిశుద్ధ కార్మికులకు లేదు. ఇప్పుడు ఏ ఉద్యోగస్తులను చనిపోతే దాంట్లో ఎక్స్పీఎస్ఏ వస్తుంది, దాని పింఛన్ వస్తుంది. కానీ వాళ్ళు జైన్ నుంచి ఇప్పటి వరకు కూడా పారిశుద్ధ కార్మికులు పనిచేస్తే వాళ్ళకి కనీసం పర్మనెంట్ లేదు. ఇప్పటికి తన చేతులతో మళ్ళీ ఎత్తిపోస్తారు. వాళ్ళని ఎవరు పట్టించుకుని నాదలేదు. ఒక యాక్సిడెంట్ అయినా ఒకరు చనిపోయినా వాళ్ళ గురించి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ప్రభుత్వ పరంగా ఇస్తలేదు. వాళ్ళు పర్మనెంట్ చేయాలనే వాళ్ళని పర్మనెంట్ చేయాలనే డిమాండ్ తోటి మేము ఉద్యోగ కార్యాచరణ ఈ 10-15 రోజులలో మొత్తం రాష్ట్ర స్థాయి సమావేశం జరిపి ఖచ్చితంగా భవిష్యత్
మా 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 దళితులకు ఎట్లయితే అన్యాయం జరిగిందో ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఒక్క నిధులు ఉన్నాయి మన అడగండి. ప్రీతం ఉండి ఇంతవరకు ఆయన చైర్మన్ అయ్యి దాదాపు సంవత్సరం అవుతున్నట్టుంది, సంవత్సరంన్నర. ఒక్క లోన్ ఎవరికి ఇచ్చిండో దళితులకు చెప్పమనండి. అందులో బడ్జెట్ ఏందో చెప్పమనండి. ఒక్క బడ్జెట్ కూడా లేదు. ఇవన్నీ సమస్యల మీద మేము ఖచ్చితంగా యుద్ధం చేస్తాము. మేము ఖచ్చితంగా భవిష్యత్తులో అన్ని కులాలను కలుపుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇంకోటి, మీరు తెలంగాణ ఉద్యమం అంటే మేమే మొట్టమొదటి వాళ్ళని గుర్తించింది కూడా. మాదిగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే న్యాయమైందో దండోర ఉద్యమం కూడా అంతే న్యాయమైందని కూడా మేము గతంలోనూ రవీంద్ర భారత్లో 14 కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేయించిన చరిత్ర మా ఎంఆర్పీ వేసుకుంది. ఆనాడు కూడా ఇదే డిమాండ్ పెట్టాం, ఇంటికి ఒక ఉద్యమం చనిపోయిన కుటుంబాలకు, అట్లాగే ఒక ఇల్లు ఇవ్వాలన్నాం. ఇప్పుడు జైలు పాలైంది కదా, ఇప్పుడు ఏదో ఎస్సీ ఎస్టీలకు ఏదైతే సప్లాన్ 10 లక్షలు ఇస్తున్నాడు కదా, మేము డిమాండ్ కూడా చేస్తున్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎవరైతే జైలు పాలైన వాళ్ళకే మొట్టమొదటి మా దండోర ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలని కూడా మేము కాంగ్రెస్ రేవంత్ రెడ్డిపై కూడా మేము యుద్ధం చేస్తామనేది కూడా, వాళ్ళకి ఇవ్వకపోతే ఖచ్చితంగా యుద్ధం చేయాలి. ఎందుకంటే తెలంగాణ ఏర్పడడానికి కూడా మాదిగలు ముందు వరుసలో ఉన్నారు. అది మేము మాదిగలని చెప్పడం కాదు, ఇండియా టుడే, వీక్లీ లాంటి పత్రికలు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ముందుండి పోరాడింది మాదిగలని ఆ సంస్థలు చెప్పినాయి, మేము చెప్పడం కాదు. అది నువ్వు ఎక్కడైనా చూడండి, నువ్వు ఏ జేఏసీలు చూసినా మాదిగలమే కీలక పాత్రను. ఆ సభకు గర్జన జరిగింది 3 తారీఖు నాడు జనవరి. అప్పుడు దానికి సభ చేసిందే నేను. చాలామంది అంటే మాదిగలే ఎక్కువ మేము చెప్పడం కాదు. అది స్వతంత్ర జే చైర్మన్, నేను పెడమర్తి, ఇట్లా ఈ వివిధ సంఘాలు ఉన్నా దాన్ని మొత్తం లీడ్ చేసింది మాదిగల సబ్బండ కులాలు. అంటే ఒక్కరు చేస్తే తెలంగాణలో అన్ని కులాలను కలుపుకున్నదంటే మాదిగలు కీలక పాత్ర వహించారు. దండోరు పాటల దారనే కావచ్చు, డప్పుదారనే కావచ్చు, ఊరున్న తిరిగి గజ్జగట్టి పాటలు పాడింది కూడా మాదిగలు ఎక్కువ అగ్రభాగాన నిలిచిందని సందర్భం గుర్తు చేస్తుంది.